హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. అందరికీ గుడ్ మార్నింగ్. సో చలి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. గత 3 రోజుల నుంచి అయితే చలి లేకుండే, కానీ ఈ రోజు నుంచి మళ్ళీ చలి అయితే స్టార్ట్ అయిపోయింది. ఆవును చూపిద్దామంటే దాదాపు 4-5 రోజుల నుంచి అసలు దొరకలేదు. ఒక అన్ననేమో కమెంట్ పెట్టి, నువ్వు గోమాత అంటావు, అసలు ఆవేది ఎటు పోయిందో కనిపిస్తలేదు, అమ్మేసినట్టున్నావు అని చెప్పేసి నా మీద కమెంట్ చేస్తుండు. ఏ ముని ఆగాగు, వస్తున్నా. అసలు ఆవును చూపించాలిగా మీకు. ఎంత మంచిగా మేస్తుంది చూడు. ఏ ఆవు 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 పెద్దగా అయింది కదా, అప్పుడు చిన్నగా ఉంటుండే, ఇప్పుడు జర పెద్దగా అయింది. అయితే ఈ ఆవు అనేది 6:30కే ఇప్పుకోతాడు మామ, తీసుకుపోయి మళ్ళీ ఈ టైంకి వస్తుంది. ఈ టైంకి మనం వీడియో తీయలేకపోతున్నాం. ఒకసారి అయితే లోపడు కదా, కోళ్ళు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. కోళ్ళు తీసేయడం వల్ల ఆగుముని వస్తున్నా ఆగమని చెప్పిన వస్తున్నా. పొద్దున చూసిరుగా నిన్నటి వీడియోలో ఆ చిన్ను కానీ రానియలే లోపలికి. ఇది వస్తే వాళ్ళు మొత్తం అరుస్తూ ఉండే. హాయ్ ముని, హాయ్ హాయ్ ముని, హాయ్ 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 హాయ్. ఏమైంది నాన్న? ఏమైందిరా? ఏమైంది చెప్పు. మంచిదేనా అంతా? డ్రెస్ తీసుకో. తాత ఇట్లా వస్తుండావు, వెయిట్ చెయ్యి. చూసినా వదిలేస్తే మాత్రం మామూలు ఉండదు కదా, దాని సిచ్యువేషన్ మొత్తం వచ్చి మీదికి ఎక్కేటట్టుంది. అప్పటిలెక్క లేదు ముని ఇప్పుడు పెద్దగా అయిపోయింది, చాలా ఘోరమైన పనులు చేస్తుంది. మరొక మంచిగా కనిపిస్తుందా నాకు? నిన్నటి వీడియోలో కూడా కమెంట్ చేశారు కదా, థ్యాంక్ యూ. మేకలు వస్తున్నాయి, 2 కొత్త మేకలు కొనుక్కొచ్చినాం పొద్దుగల. అంటే 2 పెద్దవి, 2 చిన్నవి. పోతులు అమ్మేసేసినాం. అవి వచ్చిన తర్వాత చూపిస్తా. ఈ చిన్నపిల్ల బయటికి వెళ్ళింది. హాయ్, బాగున్నావా? చెంగుడు ఎగురుతుంది ఇది. ఇట్రా అబ్బా, ఇట్రా. ఓహో పెద్ద మేము సపడే కాదు, ఇది మేస్తున్నట్టు ఫీల్ చేస్తుంది. ఇది బాగున్నావు అబ్బా. ఫస్ట్ రోజు ఇది పుట్టినరోజు బాగుండే, కానీ నెక్స్ట్ డే పాలు తాగలే. ఎందుకంటే దీనికి సరిదైంది, జలుబు చేసి కాఫ్ వచ్చేసి పాలు తాగాలి, మస్తు భయమైంది. కానీ ఇప్పుడైతే ఫైన్, ఇప్పుడు మంచిగా పాలు తాగుతుంది. ఇప్పుడు వస్తేనే చూపిస్తా చూడు ఎట్లా తాగుతుందో. వాళ్ళ అమ్మ దగ్గర నాన్న వస్తుండు, సౌండ్ వస్తుందా కెక్కెక్కని. అగ్గో వాడికెళ్ళి కనిపిస్తుంది. అగ్గో అన్నాడా? అగ్గో రైట్. ఫస్ట్ మాకు వెళ్ళింది, నెక్స్ట్ మాకు వెళ్ళింది. రైట్, కమింగ్. కమాన్. మా నాన్న చూడు ఎట్లా కుడుతున్నా. అరే నువ్వు కుడతావే అంటే, నేనేందుకు కుడతారా, మంచిగా నడుస్తున్నా అంటాడు. కానీ ఇప్పుడు చూడు ఎంత క్లియర్గా అనిపిస్తుంది. దీనికి చూడు, నాన్న వచ్చే విషయం తెలిసింది, నాన్న సౌండ్ వినిపించింది. ఎప్పుడు వస్తాడా కమాన్ అన్నట్టు వెయిట్ చేస్తుంది చూడు ఇది. అందుకని కుక్కకు మస్తు విశ్వాసం ఉంటుంది. చూసినాము, విశ్వాసం దాంట్లో కుక్క ఫస్ట్ ఉంటుంది. ఎప్పుడు వస్తాడు అవి చూడు. ఇంతసేపు సైలెంట్ ఉంది, ఇప్పుడు మేకల సౌండ్ విని, నాన్న సౌండ్ విని అది చూడు ఎంత విశ్వాసంతో ఎట్లా తోకుప్పుకుంటే ఎట్లా ఎదురు చూస్తుంది. ఎట్లా చూస్తుంది చూడు. కమాన్. వచ్చేసాడు. సెకండ్ వన్, థర్డ్ వన్. ఇక దీని పిల్ల ఇక ఇది మంచిగా ఉంటుంది. కొత్త ఇయర్ వస్తాయి ఇప్పుడు. ఇక ఇవన్నీ పాతాయి కదా, ఇది కూడా పాతదే. వీడి వరకు పాతాయి. రైట్, ఇది కూడా పాతదే. ఇక ఈ 2 కొత్తవి, ఈ 2 ప్లస్ ఈ 2 చిన్న పిల్లలు. చలో అందరు ఏమైంది? మీ ఫ్రెండ్సే అట్లా కొట్లాడితే ఎట్లమ్మా? ఓ రాముడు, ఓహో రాణిస్తలేదేందా ఇది? ఈ 2, ఇక ఇదొకటి. అది ఎటువై చిన్నపిల్ల పాలు తాగాలిగా. రైట్, ఇంకా పాలు తాగుతుంది. ఇంకోటి కూడా పాలు తాగాలి కానీ అది కూడా పాలు తాగుతుంది. దాన్ని ఇల్లంతా చూడరు. అసలు మంచిగా సీరియల్ పెట్టుకోరు, మగువా సీరియల్ పెట్టుకొని వీళ్ళ పరిస్థితి చూడు. మొత్తం కథం పెట్టి రారా, అన్నీ అయిపోయినా అన్నీ కానీ మొత్తం. అమ్మ ఇల్లు అయితే మొత్తం పొట్టి చేసేసి ఇల్లు అంతా క్యా పప్పాజీ క్రియాన్స్ ఆడినారా? మొత్తం పొట్టి చేసేసారు. అదెందుకు తీసిరు కది స్టోర్, అదెందుకు తీసిరు కదే, అదెందుకు తీసిరు? అన్నం తినిపించేటప్పుడు ఇక మళ్ళీ ప్యాకెట్ వాడేస్తాడు. సజ్జ మీద సామాన్లు ఉండే, ఆ సామాన్లు అన్నీ తీయమన్నట్టు. కేతన్ సారీ రా శివుడు.
ఇక్కడికి లేవు ఇక వచ్చినప్పటి నుంచి నువ్వు ఇన్నే కూర్చున్నావు నిన్నటి వీడియోల నుంచి అదే మరి నిన్నటి వీడియోల నుంచి నువ్వు ఇన్నే కూర్చున్నావు. ఏమ్రా అక్కను కొడుతున్నావు. సేమ్ అయ్యారు వీళ్ళిద్దరు ఈరోజు. ఈరోజు వంట ఏం చేస్తారు? అరే శిరీష వెల్కమ్ టు చలికాలం. అక్క వెళ్ళిపోతుంది ఇక బాయ్ పక్కకి. ఇంకెళ్ళిపోలే బావా ఇప్పుడు ఇలా పోతుంది ఎట్లయినా. సో పొద్దు నుంచి ఇలా వర్క్ ఎక్కువైపోయింది. ఇక తీసిన ఎల్లిపాయలు అయితే ఇలా పెట్టేసారు. దాంతోపాటు పప్పు ఈరోజు సప్న పప్పు. ఇదేమో గడ్డ పెరుగు కాదు పెరుగు కాదు, అదేమంటారు మీగడ. ఈ పాల మీగలు తీసిన మీగడనే ఇట్లా తయారు చేసి దాని తర్వాత మిక్సీ పట్టి దాని తర్వాత నెయ్యి వేస్తుంది అన్నట్టు, స్పెషల్ నెయ్యి. ఇక ఇదేమో కారం పొడి పట్టిన తర్వాత దొడ్డు వస్తుంది చూసినాం, అది ఈ దొడ్డుది. మరి ఇట్లా పెట్టి సప్న ఎవరైనా ముట్టుకుంటే ఏంది పరిస్థితి దీన్ని? ఇవేం కూరగాయలు ఇవి వండుతట్టూరు, ఇవి వండేటి అని ఇవి. నాకు తెలిసి ఇవి మెడలేసుకునే రుద్రాక్ష అనుకుంటా. ఇది గీడ పెట్టి మరి ఎందుకో ఏమో. రుద్రాక్షలు ఏమో ఇంత పెద్ద ఉంటాయి. ఇదేమో ఈ షేప్ ఉంది మామ. ఏ షేప్ ఉందిరా? అల్మెల్లిగడ్డ అయితే అటు ఇటు పట్టి అంతా ఎల్లిపాయ పొట్టు తీసినాము. అల్లం పాతదే ఉండే, అది ఇది అంతా పడితే గింతే అయింది అల్లమెల్లిగడ్డ. కిలో అల్లమెల్లిగడ్డ తీసుకుంటే అర్ధ కిలో అల్లమెల్లిగడ్డ అయింది. ఎందుకంటే మేము తాలింపులకు అవిటికి అన్నిటికీ వాడినాం కదా, అందుకని కొంచెం అయింది. ఇవి మళ్ళీ వచ్చినప్పుడు అల్లమెల్లిగడ్డ తీసుకోవాలి. అట్లనే నిన్న జ్యోతికి పులిహోర చేసేటప్పుడు ఈ మసాలాలు కూడా ఏం చేసుకున్నా, గరం మసాలాలు అయిపోయినాయి అని చెప్పి ఇప్పుడు వీటిని కూడా మంచిగా పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ క్రియాంష్కి అయితే ఇది బాలామృతం వండుతున్నాము. వాళ్ళిద్దరు మంచిగా టీవీ చూసుకుంటా కూర్చురు. మా శిర్షని ఏమో కూరగాయలు కోసుకుంటా వాళ్ళని ఆడిపించుకుంటా టీవీ చూసుకుంటా పని చేస్తుంది. సరే కట్ చేయి అక్క. అయ్యో ఏమే కారం పొడి అది జస్ట్ మిస్ కింద పడుతుండే కానీ పడలేదు. ఇది వేస్ట్ కారం పొడిగా అది పడేయాలి. రేపు పొద్దున దాన్ని జాలి పట్టి ఇంకా కొంచెం ముందుగా. అవును, అది అయితే వాళ్ళు గిర్ని ఇదేమంటారు మంచిగా పొడి వేయలేరు, మంచిగా పౌడర్ వేయలేదు. ఆ పౌడర్ వేయకపోసరికి మొత్తం ఇట్లా కుర్తలు కట్టి ఇగో ఈ విధంగా అయ్యింది. ఇట్లా అంటే దొడ్డుగా కాదు, పొడి ఉంది. మళ్ళీ దీని లోపల ఇట్లా పురుగులు పడుతున్నాయి మొత్తం ఇట్లుండి. కారం పొడి మెత్తగా పడుతున్నాయి, మంచిగా ఉంటది. కానీ వాళ్ళు కారం పొడి ఇట్లా పట్టిరు. ఇప్పుడు రేపు ఇంకా పడితే దాని వెళ్తుంది ఇంకా. అవును, ఎక్కువనే అవుతుంది. అలా 2 చెంచాలు కారం పొడి వేసి జాలి వేసి ఒక్క చెంచా మంచిగా వస్తుంది, ఇంకో చెంచా మొత్తం అట్లా ఖరాబ్ అవుతుంది. ఇలా సగం పెట్టినాము, రేపు ఇంకా సగం శిక్ష పడుతుంది. ఎందుకంటే నేను ఉండను కాబట్టి. ఈ రోజు అట్టనికే అది ఎట్లనో అయ్యింది, ముక్కలో పోయింది. స్నానం చేసినాక నాకు గుర్తుకొచ్చింది. అవును, నిన్న జ్యోతి చూపిస్తే పట్టే ఎండ పెట్టి మంచిగా మూత పెట్టి పెట్టు అన్నది. సరే అని చెప్పిన. నిన్న నైట్ పడదాం అనుకున్నా. ఇంకా నిన్న మన టైం పాస్ చేసేసరికి 11 బాగా అయింది. ఇక అప్పుడేం పట్టాలని చెప్పి పట్టలేదు. పొద్దున స్నానం చేసినప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఈ ఎల్లిపాయలు పొట్టు తీస్తుంటే. అవును, అట్లా వేసి అల్లం వెల్లిగడ్డ కూడా అయిపోయింది. అల్లం మసాలా రుబ్బినాము, అల్లం వెల్లిగడ్డ పట్టేసిన. ధనియాల పొడి లేదు పట్టినా, అది కూడా పట్టి పెట్టినావా? ధనియాల పొడి పట్టిన, జీలకర్ర పొడి ఉంది, గరం మసాలా ఉంది, అల్లం వెల్లిగడ్డ ఉంది. మా టిఫిన్ లో ఒకటే రుబ్బలేదు అంతే. అవునా? రేపు పొద్దున నానబెడితే ఇక సాయంత్రం నేను రుబ్బేయాలి. ఇక లేకపోతే రేపు పొద్దున నేను వేయలోపు 2 నానబెట్టి పెడతా. దోశ పిండికి ఇడ్లీ పిండికి. ఓకే, అవి నువ్వు సాయంత్రం రుబ్బేసుకో. సరే. అందరు అనుకోగల శిర్షక్క ఏంటే ఉంటది, ఎప్పుడు సప్నక్కనే పోతుంది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికని. నేను ఎందుకు పోతున్నానో మా ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు. అందుకని చెప్పేసి నాకు అర్జెంట్ పని ఉంది కాబట్టి పోవాలి కాబట్టి పోతున్నాను నేను అన్నాక. మళ్ళీ డాడీ అంటే ఊక అడుగుతున్నట్టు అక్కని. అంటే ఇక కొంచెం పని కూడా ఉందాడా. మళ్ళా సప్నక్కనే పోతుంది అది. నేను ఉన్నప్పుడు ఎవరు కామెంట్లు పెట్టరు కానీ నేను పోయినాక మళ్ళీ కామెంట్లు పెడతారు అట్లా. పాపం ముందే చెప్తుంది మా అక్క. మళ్ళీ పెట్టిరు అనుకో మా అక్క బాధపడుతుంది. ఇక ఇట్లా పెడుతురా అని చెప్పి నాకు అనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను ముందు జాగ్రత్త అంతే. ఇక అంటే కొంచెం నాని పాపకి ప్లేస్ చేంజ్ అయితే కూడా కొంచెం తొందరగా క్యూర్ అయిపోతుందేమో అనేసి ఆశతోటి పోతున్నా. అట్లా కూడా కొంచెము ఇక ఒకటే ఇంటి దగ్గరనే ఆడుకుంటుంది, ఒక్కతే ఉంటుంది. కొంచెం ఆడిపోతే అమ్మ నాన్న ఉంటారు జర, వాళ్ళకి కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి. అంటే ఫస్ట్ పెద్ద నెలకు బాగాలేదు కదా, కొంచెం వాళ్ళు షాప్ పెట్టలేరు, పిల్లల మీద పోతుంది అని అంటారు కదా.
అట్లా కూడా కొంచెం 2 విధాలుగా ఆలోచించుకొని పోతున్నా నేను. అంతే తప్పగానే ముట్టిగా పోతా నేను. ఎందుకంటే మళ్ళీ అంటారు కదా, అందుకని చెప్తున్నా. కొన్ని నీళ్ళు అనుకోవా? అట్లేం లేదు. ఇగో ఈ రోజే మిక్సీ పట్టి పెట్టింది కదా, టేస్ట్ బాగుంటుంది. ఇది అల్లం పేస్ట్. తేయిలో కొన్ని వాటర్ అయితే పోసిన, ఇంకొక చాలా ఇంకొన్ని వేనా? ఇవే ఎక్కువైతే అవే ఎక్కువైతాయా? మళ్ళీ రేపు పొద్దున కూర ఉంటప్పుడు మళ్ళీ అందులో కొంచెం పోసే. సరే. ఎందుకంటే ఎక్కువ వాటర్ అయింది అనుకో, కూర అల్లం ఎల్లిగడ్డ వాసన వస్తుంది. కానీ కూర టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుంది. ఈరోజు మంచిగా ఉంటుంది, కొత్త పేస్ట్ కాబట్టి మంచిగా ఉంటుంది. అక్క ఇలా ఎగ్ వేస్తే బాగుంటుంది అంటే అక్క. నేను ఒకసారి కట్ చేసి ఉంటే ఎగ్ అడిగారు, కానీ నేను ఆ రోజు ఆ కూరనే వండలేను. ఆ రోజు చికెన్ బాగా చికెన్ తీసుకొచ్చిండు. నేను ఇక బీన్స్ అయితే కట్ చేసి పెట్టిన. నేను హాస్పిటల్ పోయిన రోజు నెక్స్ట్ డే వండినా కానీ ఇక నేను క్రియాన్స్ నన్ను సత్తాయించిండు వంటకాడ. ఈ పొయ్యి మీద అన్నం, అది పొయ్యి మీద కూర పెట్టి దెబ్బ ఎట్లను అని చెప్పేసి వండేసిన కూరనైతే. అప్పుడు ఎగ్ వేయకుండా. ఇప్పుడు నువ్వు ఎగ్ వెయ్యి. మరి మంచి పని చేసిన. ఇప్పుడు చెప్పినాం, లాస్ట్ చెప్పినాం, కేసరి పోసినట్టు చెప్పినాం అనుకో, కూర నీరు ఉంటుంది. ఎగ్ వేసినాం అనుకుంటే మంచిగా అనిపించదు. ఆ గుడ్డులకు కూడా నీళ్ళు పోతాయి, అంత టేస్ట్ ఉండదు. అవునా? దీన్ని మంచిగా ఇట్లా కొంచెం ఫ్రై లాగా వేసుకొని ఎగ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడే చెప్పిన, తొందరగా చెప్పిన కదా ఎగ్ వేయవాక. అయితే వేసుకోవాలి. ఇది ఉడికినాక లాస్ట్కి వేస్తాయి. ఒక్క వస్తువు ఒక దగ్గర ఉంటుంది. క్యాబ్ పెట్టలే ఇందాక కడిగి పెట్టేసిన. ఇంకేమన్నా బాగా ఉన్నాయా ఇలా? అలా కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసి అయిపోతుంది. మూత గడుగుతుంది. మూత ఇయ్యానా? విజిల్ మూత. విజిల్ తోమే పెట్టినా. అది ఈడు ఉంది విజిల్. ఇలా పెట్టిన విజిల్ ఇలా పెడితే మనకు తొందరగా దొరుకుతాయి అని చెప్పి ఇలా పెట్టినా. మూత కూడా పెడతాము కానీ తక్కువ, ఎందుకంటే శిక్ష భయపడతాం కాబట్టి మూత చాలా తక్కువ పెడుతుంది విజిల్ని. నేను దీంతో ఒక ఆటలు ఆట శిక్ష భయపడతా ఉంటుంది. నేను ఇట్లా పెట్టినాక కూడా గిన్నె ఉప్పని ఇక్కడ అంటే అలవాటు అవుతుంది కాబట్టి నాకు ఏం కాదు. కానీ శిక్షకు జర అలవాటు. నేను అట్లా కూడా ఊపలేను. కుక్కర్ అక్క ఊపినట్టు కూడా ఊపలేను, భయపడుతుంది. టైం చూసుకొని నేను విజిల్ బట్టి టైం బట్టి అయ్యింది అన్నట్టు బంద్ చేసా. కానీ అక్క అయితే దాన్ని ఊపినాక ఆ ఎసరు ఉందా లేదా అన్నట్టు చూసి బంద్ చేస్తుంది. అంటే విజిల్ చూస్తా ఫస్ట్, మళ్ళీ ఒకసారి దాన్ని కూడా ఊపి చూస్తా. ఎందుకంటే ఎసరు ఉందనుకో మళ్ళీ పొయ్యి బంద్ చేసి వేస్ట్ అవుతుంది. అందుకని అట్లా ఊపి చూసి పెడతా మూత. ఇది ఏం మసాలా పట్టింది? ఇది గరం మసాలా. గరం మసాలా. ఇది గరం మసాలా. ఇది ధనియాల పొడి. పెద్ద డబ్బాలు మళ్ళీ చెప్తుంది. పెద్ద డబ్బాలు అది ఏంటిది? జీలకర్ర పొడి. జీలకర్ర పొడి. ఇదేమో ఆవల పక్క నుండి ధనియాల పొడి. ధనియాల పొడి. ఈ మసాలాలని ఇప్పుడు మసాలా కూరలు ఏముంటాయని ఏముండే అనుకోగాని ఎప్పుడైతే ఎక్కువైతే మసాలాలు వేయము. స్పెషల్ గా ఏమన్నా ఒకసారి అంతే గానీ ధనియాల పొడి అయితే వేస్తాము. కూరలో కంపల్సరీ రోజు ధనియాల పొడి జీలకర్ర పొడి కంపల్సరీ వేస్తాము. కొద్దిగా ముందు వేస్తున్నా. అయితే అయిపోయినాయి అవి పట్టలేకుండా టైం లేకుండే. ఇక అక్క రేపు పోతుంది అని చెప్పి అన్ని మళ్ళీ శిక్షకి ఇబ్బంది అవుతుందని. మరి ఒక్కళ్ళు ఉంటే పని ఎట్లుంటుంది నాకు తెలుసు. అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి నువ్వు ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఆయన ఆల్రెడీ ఇప్పుడు పిల్లలు ఎందుకు లేదు, చిన్న ఉన్నాడు. చిన్న మళ్ళా శివాని కూడా ఉంది. శివాని మళ్ళీ చేయదనుకో చెయ్యదు. కానీ కొంచెం ఇక నేను పని మీద పడితే ఆమె సైలెంట్ గా ఒక్కతే టీవీ చూస్తుంది. ఆమెకి అంత బోర్ అనిపిస్తే కొంచెం మాట్లాడితే ఫ్రీ ఉంటది కదా ఆమెకు కూడా. ఇక పని చేసుకొని ఆమె తోటి కొంచెం మాట్లాడుకుంటే ఇక చిన్నగా సత్తయి సాని కొట్టుకుంటా. ఆయన ఎట్లయినా సరే పాపం ఆయనకి అక్కడ ఎన్ని పోయి రక్క నానపప్పులు, ఎడి పోయి రక్క నానపప్పులు నువ్వు కడుగుతాడు. అసలు నిన్న సాయంత్రమే పోయేది. వచ్చిండు మళ్ళా పాపం ఆయన వచ్చిందే నానపాప కోసం అనేసి. అందుకని చెప్పి నిన్న పోస్ట్ పోన్ చేసుకొని రేపటికి పోస్ట్ పోన్ చేసుకున్నా. అది ఇవాళ కూడా బొమ్మన్నాడు, కానీ ఇంక ఇవాళ కూడా వద్దు రేపు పోతా అని చెప్పేసి రేపు 11 గంటల బస్కి అందరికి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చినా. మళ్ళీ 4-5 రోజుల దాకా రాను. వస్తే సాటర్డే లేకపోతే మండే. ఈ 2 రోజుల ఏదో రోజు అయితే వస్తుంది. తొందరగా క్యూర్ అయిపోయిందనుకో తొందరగా వచ్చేస్తా. చెప్పలేము ఇక పోవడం మాత్రం రేపు 11 గంటలకి. అంతేమన్నది వచ్చడం మాత్రం టైమింగ్ ఉండదు. రీప్లేస్ 2 రోజులు కూడా ఉండమాడ, 3 రోజులు వచ్చేస్తాము. ఇలా టార్చర్ కి అట్లుంటది. ఆడ ఏముండే ఉన్నాయి అన్ని సామాన్లు కింద వేస్తారు. చిన్నపిల్లలు ఉండరు కాబట్టి అమ్మ ఎక్కువ ఏం తీసుకోదు. ఇక పిల్లలు ఎవరు లేరు కదా. చెల్లబిడ్డ చిన్న ఆమె, ఆమె ఇంకా బొమ్మ పట్టే స్టేజ్ కి రాలేదు.
ఆమె జర బొమ్మ పట్టే స్టేజ్కి వస్తే నేను ఇడికొచ్చి బొమ్మలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఆమె బొమ్మలు ఉంటాయి కాబట్టి ఏం కాదు. ఇక రేపు కూడా ఆమె కూడా వస్తుండొచ్చు నాకు తెలిసి. నిజంగా అసలు అక్కయ్యలు ఏ అక్కనైనా చెల్లిని అమ్మోళ్ళ ఇంటికి పోయినాకో ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. మా చెల్లి అయితే నెలలో 2-3 సార్లు పోతుంది వాళ్ళ ఇంటికి. నేనైతే ఒక్కసారి కూడా పోను. నేను ఎప్పుడు పోయి ఉన్నా అంటే సెప్టెంబర్లో పోయినా కదా శీర్ష. సెప్టెంబర్లో వినాయక అత్తమ్మ వాళ్ళు చేసిరు, వినాయకుని దగ్గర పూజ చేసి అన్నదానం చేసిరు విద్యుత్ పేరు మీద. అవును, అప్పుడు పోయినా అంటే మళ్ళీ మొన్న సడన్ గా నాన్న బాగాలేడని చెప్తేనే మొన్న పోయినా. నేను మధ్యలో ఎప్పుడు కూడా పోలేదు. నేను ఇప్పుడు కూడా మళ్ళీ పోతున్నా. గిట్లు ఊపుతుంది మళ్ళీ పక్క ఇట్లా ఊపుతా. అట్లా కుక్కర్ వెళ్ళినప్పటి నుంచి అలవాటు అయిపోయింది. కుక్కర్ తోటి ఒక ఆటలు ఆడతా నేను. కానీ అది ఎప్పుడు పేరు నాకు రివర్స్ కొట్టేది అంటే కూడా తెలియదు. ఒకసారి వేలింది, అప్పటి నుంచి భయం అవుతుంది నాకు. కుక్కర్ పెడితే నేను కిచెన్ లో కూడా సరిగ్గా రాను. ఇప్పుడు కూడా నేను దూరం ఉండే వీడియో తీస్తున్నా, కిచెన్ లోనే ఉంది కదా అనుకునేది. ఆయన అది పెట్టిరనుకో దూరం దూరం ఉండి పని చేసి అది మొత్తం అయిపోయినాక అప్పుడు దగ్గర పోతా. నేను భయపడతాయి. ఆ భయం పోవడానికి కూడా కొన్ని రోజులు టైం పెడతా. పెట్టి ఒక 1/2 అవర్ టైం బట్టి దాన్ని బంద్ చేయనీకి వస్తుంది. 20 నిమిషాలు అయిందా, అర్ధ గంట అయిందా అని చూస్తుంది. అందుకే ఒంటరికి ఎక్కువ శాతం నేనే పని చేస్తుంటా. ఇక ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేను లేనప్పుడు ఆమె చేస్తుంది. గిట్లుంది ఆంధ్ర పోయినప్పుడు అంటే ఆంధ్రాలో ఎక్కువ ఇలాంటి బెల్లమే వాడతారంట. నేను పెండ్లోళ్ళ ఇంట్లో చూసిన. అంటే ఇది ఇట్లా ఇదేమో ఇచ్చగొట్టిరు, ఇంకా అదేమో ఇంత ఉంది, పెద్ద ఉందా, ఇంకో ఇంత పెద్దగా ఇట్లా స్క్వేర్ షేప్ ఉంది. ఇంకో ఇంత బెల్లం తెచ్చిరు, ఇంత ఏమంటారు మందం, ఇంత మందంలో ఇంత పొడుగులా ఇంత బెల్లం తెచ్చిరు. అంటే వాళ్ళు ఎక్కువ పెళ్లి పిల్లకి కూడా బెల్లం పంపించడం అవన్నీ చేస్తారంట, స్వీట్స్ కూడా చేస్తారంట. అట్లా ఆ బెల్లం చూసినాక నాకు ఈ బెల్లం మంచిగా అనిపించింది. బస్ స్టాప్ లోకి వచ్చినాక కూడా 2-3 అడిగిన నేను, ఇలాంటి బెల్లం ఏడ దొరుకుతుంది. ఫస్ట్ ఒక స్టోర్లోకి పోయినా, ఒక స్టోర్లోకి పోయి అడిగితే వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు. మళ్ళీ తర్వాత బస్ స్టాప్కి ఇంకొకళ్ళు వస్తారు కదా, వాళ్ళని బావతో అడిగిపిస్తే ఈ స్టోర్ లో దొరుకుతుంది పోరి అని చెప్పింది. ఆ స్టోర్ లో పోయి బెల్లం చూసేసరికి బెల్లం కాడ 4-5 నిలుచురు తెలుసా. బెల్లం కోసమే ఎక్కువ ఈ బెల్లం వాడతారంట. ఈడనేమో మనకి బాలంతలకి బాలంత కడాలకి అవి అట్లా మందులు అవి వేస్తారు కానీ ఆడ బెల్లం తోటి చేసిన రసం పోస్తారంట శీర్ష వాళ్ళక బాలంతలకి. మనం ఏమి దగ్గులు వేస్తుంది అది కదా అన్నట్టు దూరం ఎక్కువ. వాళ్ళు అట్లా కాదు. నేను ఒక దగ్గర బోర్డు కూడా చూసిన తెలుసా, బాలంతల కోసం అని చెప్పి బెల్లం ఏదో పేరు రాసి పెట్టిరు. ఈ ఆటోలో ఎక్కినాక చూసిన నేను దాన్ని, అబ్బాయి ఇక్కడ గిట్ల కూడా అమ్ముతారా అని చెప్పేసి. ఆడికి పోయడానికి ఆంటీని కూడా అడిగిన నేను, ఆంటీ మీద అడ్డ గిట్ల చేస్తారా అంటే ఆమె అంటే అట్లనే చేస్తారు స్వప్న అని ఆంటీ కూడా చెప్పింది. ఇక మంచిగా అనిపించింది. ఆడ బెల్లం రేటు కూడా మస్తు తక్కువ ఉంది తెలుసా. అందుకే 2 కిలోలు పట్టుకొని వచ్చిన. ఎంత? 40 రూపాయలు అర కిలో బెల్లం. నువ్వెంత తీసుకొచ్చినావు ఇప్పుడు? 2 కిలోలు తెచ్చిన. 2 కిలోలా? అంటే నానియానికి కూడా బెల్లం వాడమని చెప్పారు, అందుకని ఇక బెల్లం తీసుకున్నాం. మొన్నటి వరకు పాత బెల్లం ఉండే, ఇప్పుడు ఇక ఈ డబ్బాలు అయిపోయింది. కొంచెం కట్ చేసి పెడితే ఆమెకి వాడుకోనికి వస్తుంది. ఈ బెల్లం ఏడబెట్టాలో అర్థమవుతలేదు నాకైతే. బయట పెడితే చీమలు పడతాయి, ఫ్రిడ్జ్ లో పెడితే కరిగిపోతుంది, అట్టనే ఉంటుంది అని డౌట్ వస్తుంది. ఫ్రిడ్జ్ లో పెడితే కరిగిపోతుందా? అయితే మనం ఫస్ట్ కొంచెం పెట్టి చూద్దాము అది ఎట్లుంటుందో, దాన్ని బట్టి. చీమలు వస్తున్నాయి కానీ మస్తు గట్టి ఉంది, కట్ చేయడానికి కూడా సౌండ్ ఎట్లా వస్తుంది. కానీ ఈ బెల్లం తోటి హర్షలు చేసుకోవాలి, సున్నుండలు చేసుకోవాలి, టేస్ట్ మంచిగా. హర్షలు చేసుకుందాం నువ్వు వచ్చినాక. నేను వచ్చినాక అవి సంక్రాంతి పిండి వంటలు ఉంటాయి కదా, ఎట్లా అదే ఒకసారి చేసిన చూసాను నేను. హర్షలు వచ్చినాయా పోయినాయా? ఆ బెల్లము సరిగ్గా ఇయ్యలేరు వాళ్ళు. అరిసెల బెల్లం ఏమంటే వాళ్ళు ఒగ్గిసొట్టికి తెల్ల బెల్లం ఇచ్చారు. వేసినప్పుడు తెల్ల బెల్లం ఇచ్చారు. ఆ బెల్లం పాకం వచ్చింది కానీ అట్టర్ ఫ్లాప్ అయింది. అరిసెలు తెల్లగా అంత మంచిగా రాలేవు. ఈ బెల్లం తోటి చేస్తే కూడా అరిసెలు మంచిగా వస్తాయంట. చూడాలి సార్ సంక్రాంతికి వచ్చిన తర్వాత. స్పెషల్ శబరికి పోయేసి వస్తారు కదా. అవును, వీళ్ళు ఇద్దరికి శబరికి పోతారు కదా, వీళ్ళు పోయొచ్చేలోపు మనం పిండి వంటలు చేయాలి. ఓకే, వాళ్ళు షాక్ అవుతారు, ఏది వీళ్ళు గిన్నెగానే చేసి రాని. అప్పుడు శేఖర్ ఉండే, అన్ని పెళ్లి కాలేదు. నేను ఇట్లా చేసి ఇచ్చిన కొద్దికి శేఖరు కాల్చి ఇట్లా గట్టి కొత్తి ఎండబెట్టి పెట్టిండు. కానీ ఇప్పుడు ఈ బెల్లం ఎట్లుందో ఆ అరిసెలు కూడా గిట్టునే అయింది తెలుసా. ఇంత గట్టిగానా? అంటే కొంచెం మంచిగా ఉండనుకో కానీ ఇట్లా కొడితే కింద కటకట సప్పుడు వచ్చింది. నాకు రాలేవు, నేను చేయడం ఫస్ట్ టైం అరిసెలు అవి. అప్పుడు అత్తమ్మ ఊకే బాగా శబరి పోతుందంటే అత్తమ్మ వాళ్ళకి ఈ రమ్మంటుందిగా, మొన్న పెళ్లి పోయినందుకు ఆంటీ తోటి చేపిస్తుండే బావకి అరిసెలు. బావకి ఇష్టమా? అంటే ఇక శబరికి పోయేటప్పుడు ఏదో ఒకటి స్వీట్లు అని ఏదో ఒకటి చేసేయాలి కదా. గవ్వలు ఈ అరిసెలు చేపిస్తున్నానంట.
ఈసారి నేనే చేస్తా అని చెప్పేసి నేనే చేసిన. కానీ పాపం ఇంటికి వచ్చినాక బాగా కూడా అన్నది అసలు గట్టి అని చెప్పి ఏం అనలేకపోయింది. కానీ ఫస్ట్ టైం కదక్క, ఒకసారి పోతుండొచ్చు. ఈసారి కొంచెమే కిలో బియ్యం పిండితోటే చూడాలి, ఒకసారి అని లేకపోతే లేదు అంతే. అప్పుడు ఒకసారి చేసినప్పుడు కూడా గట్టిన అయింది. ఈసారి కూడా వేయాలి. బెల్లం కట్ చేయడానికి కూడా కట్ చేయడానికి కూడా వస్తలేదు, మస్తు తిప్పలు పడుతుంది. అవు నేను కట్ చేసిన కొద్దికి ఇట్లా పోతుంది. అంటే ఇక పిల్లలకి పాలలో చక్కెర బదులు బెల్లం వేస్తే ఇమ్యూనిటీ పవర్ వస్తుందంట, బ్లడ్ మంచిగా వస్తుందంట. అందుకని ఇక తీసుకున్నాం బెల్లం. ఓకే, ఇప్పుడు ఇదంతా కట్ చేసి డబ్బాలకు వేసి పెడతావా? ఇక మళ్ళీ చీమలు పడుతుంది కదా. ఇది కొంచెం ముక్క చూసే ఇట్లా మైసూర్పాకు ఉంటుంది చూడు, అట్లా అనిపిస్తుంది నాకు. తిను నువ్వు కొంచెం. తింటా. నీకు బ్లడ్ లేదుగా. ఇగో క్రియాన్స్ ఇగో సాక్సులు పట్టుకొచ్చుకొని ఇగో సాక్సులు వేసుకుంటుండే నా చలికాలం. క్రియాన్స్ చూడవా ఇటు. ఇగో మక్క పొడి పొడి కావాలని చెప్పేసి మిక్సీ పట్టడానికి అయితే పోయింది. ఇగో మిక్సీ పడుతుంటే నట్టు అయితే ఊసిపోయింది. అవి ఎట్లు ఊసిపోయింది. మళ్ళీ ట్రై చేసింది కానీ నట్టు అయితే పెట్టడానికి వస్తలేదు. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. పాత వాటికి పెట్టినా కానీ వీటికి పెట్టనీకి వస్తలేదు. శీర్ష నట్టు వస్తలేదా? పెట్టనీకి వస్తలేదు నాకు ఎట్లా పెడతారు అనేది. ఇది ఇట్లా పెట్టిన, ఇది ఎడ పెట్టాలి? పైన పెట్టు. అయితే అవి ఉన్నాయి చూడు. అయితే ఇక వాచర్ ఈడనా కాదు శీర్ష, వాచర్ ఈడ. సరే ఇది ఈడ పెట్టిన, నాకు అనిపిస్తలేదు. నీ చెయ్యి అడ్డ అయిపోయింది. ఇది ఇట్లా పెట్టిన, ఇట్లా పెడుతున్నా. ఇది 4 మూలలు ఉంది కాబట్టి ఇది ఈడ పెడుతున్నా. దాన్ని ఎట్లా తిప్పాలి ఇప్పుడు? తిప్పనీకి వస్తలేదు శీర్ష. తిప్పక్క. ఇగో వస్తలేదు అయ్యా. కొత్త మిక్సీ. అమ్మాయి పిల్లలకు పెట్టుకొని వీడియో తీయాలంటే మస్తు కష్టం ఉంది. వస్తలేదు శీర్ష. వస్తలేదా? పోంతి అక్క మిక్సీ చేసేటోళ్ళు మస్తు మంది వస్తారు. ఆయన వచ్చినప్పుడు ఇక ఇది ఒక్కటి అయితే మిక్సీ ఖరాబ్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సారీ శీర్ష, నీ మిక్సీ నేను ఇడగొట్టేసిన కొద్ది రోజుల లోపలనే. ఈ బెల్లం ఏమైతుంది అక్క? అట్లా అనుకోదు కదా అక్క, ఎప్పుడు ఏదంటే అప్పుడే పోతుంది. కానీ ఈ బెల్లం ఎంత స్ట్రాంగ్ చూడక్క కదా. మరి మన బెల్లం వేస్తే అసలు గిట్ల కూడా కాదు. మళ్ళీ దీన్ని దీంట్లో దంచి మరి చిన్న చిన్న ముక్కలే వేసినాము. గడ్డ గడ్డ వేసేది మిక్సీ కూడా ఉండకపోవు కానీ చిన్న చిన్న వేస్తేనే అది అట్లా ఊసిపోయింది. ఇక మొత్తం అది వేస్తే అదే విరిపోతుంది. మన వడ్డదేమో చూడాలి. ఇలా దోలాడాలి వాచర్. లేకపోతే ఇక పాలలు వేసి మసలు పెట్టినాక వడగట్టిపోయాలి నాని అంటే అట్లానే వేయాలి. ఇక దొరుకుతలేదు అది, దొరుకుతలేదు అదైతే. అది ఏ వాచర్ పోయిందో మరి ఏ బటన్ ఏడ పోయిందో ఏడ తెలుస్తలేదు కానీ అదైతే చూసిపోయింది. ఓకే, లాస్ట్కి వస్తే మిక్సీ అయితే ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ ఎందుకు అయింది అక్క? ఇప్పుడు మిక్సీకి వస్తలేదు అది. ఎట్లా మిక్స్ చేసేటోళ్ళు వస్తారు కదా మన ఇంటి దిక్కు, వాళ్ళతోటి వేపించి పెట్టేసి అయిపోతుంది. ఇక ఇంత తొందరగా అత్తగారింటికి పోవద్దు మిక్సీ అనుకున్నా, అంత తొందరగానే పోయింది అత్తగారింటికి. అది ఏం కాదులే, కొంచెం కొంచెం మన చూర అయింది కానీ కొద్దిగా అయింది, కొద్దిగా కాలేదు. ఇక దాన్ని అయితే ఇప్పుడు మిక్సీలో వేయకుండా దీంట్లోనే దంచి పొడి పొడి వేసి మస్తేటప్పుడే పాలలు వేసి మస్తేనాక జల్లడ పెట్టి పోద్దాం. ఎందుకైనా మంచిది. బెల్లం దంచే కదా అట్లనే పెట్టి. సో టైం వచ్చేసి 8:20 అవుతుంది. యాక్చువల్లీ ఈ టైంకి మనం టిఫిన్ చేయాల్సి ఉండే, కానీ ఇంకా టిఫిన్ అవుతుందా అనుకుంటా. మన క్రియాన్స్ మీద టాబ్లెట్లు తీస్తూ ఉండు. ఏం క్రియాన్స్? అరే టాబ్లెట్లు అరే అక్క టాబ్లెట్లు అవి మొత్తుకుంటుంది ఆమె. అక్కయ్య మరి అని లేచేసి సప్పుడే లేచేసి ఆమె డాక్టర్ స్వామి అన్నది. డాక్టర్ కిట్ అదంతా, డాక్టర్ కిట్ అదంతా లేచేసి మొత్తుకుంటుంది. మరి గవెందుకు గాడికి తీసుకోపోయి ఏం చేస్తావురా? ఎవరి మీ తాతకు సూదిస్తావా? మీ అమ్మమ్మకు సూదిస్తావా? నవ్వుతావేంద్రా? అసలు నిన్న నుంచి నాకు దొరుకుతున్నావు ఆరా. వాడు వచ్చినప్పటి నుంచి అసలు నా దగ్గరికి వస్తలేవు. నువ్వు అయితే మొత్తం ఆట ఆట ఆట. అబ్బా వచ్చేసారు. ఇది అయితే మనకు వంట రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి కర్రీ. ఏ కర్రీ అంటే ఇది బీన్స్, రైట్, ఎగ్జాక్ట్లీ బీన్స్. ఇది వచ్చేసి పుస్ అంటుందంటే అది నాకు తెలిసి దొడ్డుప్మా అనుకుంటా, నాకు తెలిసి ఏదో తెలియదు. సో ఏమైందిరా? మరి టీవీ గాడ పెట్టొచ్చి అందరు గిడ కూసిరేసాం.
ఇంకో పిల్లలు ఆడుతున్నారు, మేము వీడియో తీస్తా ఉన్నాం. ఓకే ఓకే. ఒర్రకుర్ర అంటే ఒకటే తిరిగి ఒరుతున్నారు, మస్తు సౌండ్ డిస్టర్బ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు బెదిరించుకుంటా వీడియో తీసినారు. అవునా? ఓకే ఓకే. అందుకే ఇన్న కూర్చున్నారు. ఏ బ్రష్ కూడా ఇంత సైలెంట్ కూర్చునేంద్రా? పాపం ఆమెకి ఆమె ఏజ్ వాళ్ళు ఎవ్వరు లేదు, బోర్ కొడుతుందారా? ఇగో అత్తున్నా, అత్త చోటి చాలా ఫ్రీ ఉండేసి అంతే. ఓకేనా? ఈమెను కూడా నమ్ముకోక, రేపు పొద్దున అయితే వెళ్ళిపోతుంది. నైట్ పొద్దున పోయే మట్టుకైతే నమ్మో, ఆమెను కూడా నమ్ముకోదు. శివని నిన్న పోయేదే యాక్చువల్ నిన్ననే పోవాల్సి ఉండారా? ఇక రేపు వెళ్ళిపోతుంది. పోనీ అయినా మాకు అత్త ఎందుకు రా భయ్, అవసరమే లేదు. మనం వండుకుందాం రా శివాని. వచ్చు మంచిగా తిందాం, మంచిగా ఉందాం. నీకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడల్లా నేను నీకు ఒక్కొక్క కొత్త రెసిపీ చెప్తా, అవన్నీ మామని చేసి పెట్టమని. సరేనా? అప్పుడు మామ మంచిగా చేస్తారా, అత్త మంచిగా చేస్తారా? హలో, యూట్యూబ్ ఉంది ఇక్కడ, అర్థమవుతుందా? పోచమ్మ చేతి వంట కొడితే ఇష్టం వచ్చిన చాలా వస్తాయి, ఇష్టం వచ్చిన ఫుడ్ వస్తుంది. అందులో మనం చూసుకొని మంచిగా వండుకుందాం రా. పోచమ్మ చేతి వంటలే నేను చేసిన వంటలే మామని చేయమని. సరేనా? అవి తిని చెప్పు, నాన్ వెజ్ తప్ప వెజ్ మొత్తం తిని చెప్పు. అరే మనం అత్త పోయిన తర్వాత వెజ్ వండుకుందామా? మరి మొత్తం నాన్ వెజ్ మేము. మరి మొత్తం నాన్ వెజ్, వెజ్ తినాం మేము. ఫుల్ నాన్ వెజ్, పొట్టు పొట్టు తినడే. ఇక నువ్వు సగం ఇంట్లో సగం కింద పోస్తున్నావు. గల్లెందుకు వస్తున్నావు మరి? డబల్ డబ్బలు అయిపోయినాయి, అన్ని ప్యాక్ చేసి పెడుతున్నావు. శిరీష ఏ సామాన్ ఏడుందో గుర్తు పెట్టుకోరా. మళ్ళీ అక్క అంటే అక్కని ఫోన్ చేసి నేను అడగకుండా అక్క అన్ని చదివి పెట్టేసింది. బావ మసాలాలు అన్ని పట్టేసింది, అల్మల్ గడ్డ కూడా అన్ని పట్టేసింది. అవి పప్పులు కూడా అన్ని పోస్తున్నాయి, పెసలు అయిపోయినాయి, అవి కూడా బాక్స్ లో పెట్టేస్తుంది. ఇట్లా చదివి కొట్టి అందరు నెల రోజులు పోతుంది అనుకోగల, కానీ నెల రోజులు ఏం పోను, 10 రోజులు అయితే పోతావుగా. ఏం క్రియాన్షి ఏం తీస్తున్నావు బంగారమ్మ? క్రియాన్ జమ్ములో రాయిలో నా బర్త్డేకి వస్తావా మరి? అటే ఉంటావా? నేను నీ బర్త్డేకి రావాలా? బావ నువ్వు నా బర్త్డే కంటే ఎన్ని రోజులు ఉంది తెలుసా? 10 నెలలు ఉంది. ఇంకా న్యూ ఇయర్ రావాలి, న్యూ ఇయర్ వచ్చాక 10 నెలలు కావాలి బావ. నా బర్త్డే January 1st కి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫస్ట్ నువ్వు చెప్పినావు ఈసారి. ఏ కాదు, మొన్న కామెంట్ కూడా పెట్టారు అనుకుంటా, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సామాన్ అని. అవునా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను ఇళ్ళకెళ్ళి ఇళ్ళ పోస్తే వీడి ఇళ్ళకెళ్ళి తాండ్లో వస్తున్నాడు. వెరీ గుడ్ బాయ్ రాను. అందుకే స్పెషల్ క్రియాన్స్ అంటే అటు పెట్టు. బజ్జీ ఉన్నప్పుడు వేసుకోవాలి, ఇప్పుడు కాదు. పెట్టాలి పెట్టు. వెరీ గుడ్ బాయ్. క్లాప్స్ కొట్టిగా. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్ క్రియాన్స్, గుడ్ బాయ్. మస్తు కొడుతున్నాడు బాయ్. ఎన్ని రోజులకు ఒకటి బెడ్షీట్ చేస్తావు సప్నాను? డే బై డే. వెరీ గుడ్. బికాస్ ఎందుకంటే నానికి స్కిన్ సంబంధించిన అది ఉంది కాబట్టి. ఏమైందిరా? ఏది మళ్ళీ పాలు తీసుకుంటారా? నైట్ వేసిందా నాని? వావ్ సూపర్ రా, బాగుంది నిజంగా. దేనికి మళ్ళీ కొత్తదా? నువ్వు బొట్టు పెట్టుకోలేదు అది పోయింది అయితే. ఇప్పుడే ఫస్ట్ బొట్టు పెట్టుకోలేదు, బయటికి రావద్దట. ఏం తీసుకుంటారు మళ్ళా? దేనికి? మొన్న అక్క నేను అక్క పంపించిన కనుక 3 సారీస్, జ్యోతి కోటి, నీకోటి, వదిన కోటి. అరే ఏమైందిరా? కాదు మమ్మీ ఇంట్లోకి పోయిందని వాడు ఏడుస్తున్నారు. ఆమె వస్తాను మనకు తెలియదు కదా. చెప్పు అంకుల్, అంతా మంచిదేనా? చలి పెడతలే? చలి పెడతలేదు కదా? పని మీద పడ్డప్పుడు చలి పెట్టదు. అట్లానే ఏం లేదు, చలి ఘోరంగా ఉంది. తక్కువైంది 2 days నుంచి అయితే చలి లేదు అసలు, చాలా తక్కువైంది. కానీ బండి మీద పోతుంటే మాత్రం ఘోరంగా పెడితే చలి, అందుకనే కట్టుకోవాలి. హెల్మెట్ లేదు కాబట్టి చెవుల వాళ్ళకు గాలి పోనీయద్దు. తీసుకో ఏం కావాలి తీసుకోండి తొందరగా. 3 తీసుకున్నా మరి ఇంకేంది? అది సింక్ అయితే కావు మళ్ళీ సారీ. ఏమైనా చిన్న నువ్వు పాలు తాగినావా? పాలు తాగా నెంబడే మూతి ఆడుకోవాలి. పో గో 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 మూతి ఆడుకొని రాపో. అస్సలు అట్లా చెప్పదు. బేరం ఆడుతురా? నాని పప్పు పేరు ఏం పేరు? అమ్మ ఒరిజినల్ పేరు చెప్పురా నువ్వు.
తెలదా? ధృవిక ధృవిక విక. నీ పేరేం పేరా? ఫుల్ నేమ్ చెప్పరా? ఫుల్ నేమ్ విక్రమాదిత్య. పొంది పొద్దుగాల బేరం మళ్ళా. 100 రూపాయలు అది 110 రూపాయలు అంత. అయినా నీ బండి మైలేజ్ ఎక్కువ అంకుల్. 1 లీటర్ ఒప్పిస్తే 2 రోజులు తిరుగుతాను. ఒక రోజు 100 పడుతుందా? గ్రేట్. నీ బండి ఎక్సెల్ హెవీ డ్యూటీ. నేను కూడా నా బండి యాక్టివ్ అమ్మేసి ఎక్సెల్ వేసుకుంటా. ఎక్సెల్ బాగుంటుంది. డైలీ వేర్ సారీ సార్. లేకుండా ఇప్పుడు తీసుకుంటున్నావు వద్దేమన్నా? 2 తీసుకున్నావా? ఓకే కానీ అంతే ఎక్కువ మాట్లాడదు. చలో